తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్ సహా పలుచోట్ల వాన కురిసింది. దక్షిణ మధ్య కర్ణాటక, మధ్య తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానతో పంటలకు నష్టం ఏర్పడింది. పంటలు నేల కొరగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో పటాన్చేరు, లింగంపల్లి, బాచుపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో భారీ ఉరుములు, వడగళ్లతో వాన పడింది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడగళ్ల వాన కురిసింది. జుక్కల్ మండలంలో ఈదురుగాలులతో వాన దంచుకొట్టింది. హంగర్గా గ్రామంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వడగళ్ల వానకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దాంతో కొన్ని జిల్లాల్లో అయితే పంటంతా కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఏదైతే తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురుస్తుంది, కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి వర్షం. అరవింద్, వెదర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? నిన్న ఉదయం సమయం నుండి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కూడా కురుస్తుందంటూ వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎక్కువగా హీట్ వేవ్ వల్ల అటు క్యూములల్ మేఘాల ఎఫెక్ట్ వల్ల ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా తెలంగాణ పైన ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, అటు పశ్చిమ, ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా విపరీతంగా ఎఫెక్టెడ్ అయ్యే ఎక్కువగా ఉంది కాబట్టి వాతావరణ అధికారులు మరింత జాగ్రత్త హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా పంట నష్టం కూడా జిల్లాలో కూడా ఇప్పటికే పంట నష్టం కానీ, అటు వరి కానీ, ఇటు మొక్క కానీ ఇప్పటికే అకాల వర్షంతో కూడా పంట నష్టాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా అటు ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. మరి ఈశాన్య ప్రాంతాలకు మహబూబాద్, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, భద్రాద్రి, భువనగిరి జిల్లాలో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. మరి ఇటు సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. మరి వికారాబాద్ లో కూడా భారీ వర్షం కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఉదయం సమయంలో కూడా మేఘాకృత వాతావరణం ఉంటుంది, మధ్యాహ్న సమయంలో కొంచెం ఎండ కొడుతుంది, సాయంత్రం సమయంలో కూడా అటు మేఘాకృత వాతావరణంతో కూడిన చిరుజల్లులు పడే అవకాశాలు కూడా హైదరాబాద్ జోన్ లో ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. సిటీ అవుట్స్కట్ ప్రాంతాల్లో అల్వాల్ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రము అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ బొల్లారం ఈ ప్రాంతాల్లో మాత్రం వడగళ్ల వర్షం పడే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుముల మెరుపుతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షం కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ కూడా చెట్ల కింద ఉండద్దు, ఉరుములు మెరుపులు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది, ఆ మధ్యాహ్నం సమయంలో కూడా కొంచెం చలి అంటే కొంచెం చలిగాలి వీచి వర్షం కొట్టే అవకాశాలు కూడా చాలా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు డిమాండ్ చేశారు. రాగాల 3 రోజుల పాటు అటు ఉత్తర ఈశాన్య జిల్లాలకు మాత్రం ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, ఈశాన్య జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎప్పటికప్పుడు అటు తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ మరియు ఇటు వెదర్ డిపార్ట్మెంట్ రెండు సమీక్షించి ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది, ఎక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పంట నష్టం ఎక్కడ జరుగుతుంది అనే దానిపైన కూడా వాతావరణ అధికారులతో కులంకుశంగా చర్చించి ఎప్పటికప్పుడు ప్రజలకు అప్డేట్ జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ద్రోణి కారణంగా అటు క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు, వడగళ్ల వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరికొన్ని
కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాక్సిమం టెంపరేచర్ 35 డిగ్రీల నుండి 36 డిగ్రీ సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి కిందురా. అయితే అరవింద్, అకాల వర్షాల నేపథ్యంలో అటు రైతులకు కావచ్చు అధికారులు ఏం చెప్తున్నారు, మరోపక్క డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అంటే చిన్నపిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్లూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ ఏం సూచిస్తున్నారు? ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పంట తోటకొచ్చే పంట నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వడగళ్ల వర్షము పడ్డ 30 నిమిషాలే గానీ భారీ వర్షం పడుతుందంటూ కూడా ఆ వాతావరణ అధికారులు గాని అటు జిల్లా కలెక్టర్లు గాని రైతులకు ఇదో తెలియజేశారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళాలి. వర్షం సమయంలో కూడా బయటికి వెళ్ళదు. ఎందుకంటే వడగళ్ల వాళ్ళ కొడుతుంది కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది, ఆస్తి నష్టం కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు కోతకొచ్చిన మామిడి పళ్ళు గాని, వరి పంట గాని, మొక్కజొన్న గాని, అటు ఏదైతే మిర్చి తీసుకొచ్చి మిర్చి యార్డ్లో ఎండబోసే వారికి కూడా వర్షం కారణంగా కూడా అన్ని తడుస్తాయి కాబట్టి ఇలాంటి పంటలకి ఎఫెక్ట్ ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 22 తర్వాత ఏమన్నా 22 తర్వాత మార్కెట్ కి తీసుకొచ్చే మొక్కలు పంటలు గానీ అవి తీసుకురావచ్చు. ఆ లోపు మాత్రం తీవ్రంగా పంట నష్టం ఉండే అవకాశాలు ఉంటాయి, భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. మరో విధంగా ఆరోగ్య సమస్యలు కూడా అటు చిన్నపిల్లలు కానీ అటు వృద్ధులు కానీ ఎక్కువ ఫిక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్లైమేట్ కి ఎక్కువ అనుగుణంగా ఉంటది కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా అనేకంగా వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు కూడా ఇదే ప్రధానంగా సూచించారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. సందర్శం హెయిల్ స్టోమ్ గా దీనికి ఇప్పటికే తెలియజేశారు. వడగళ్ల వాన ఉన్నది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.